కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. గోదావరిఖనిలో ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చి 100 రోజులవుతున్నా 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ హామీలకు చట్టబద్ధత కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందాయని కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇయాల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రైవేట్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడుతూ ఈ యొక్క 420 హామీలకు చట్టబద్ధత తేవాలి. ఈ యొక్క చట్టబద్ధత వస్తే ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇయాల 2500 రూపాయలు ఇస్తానటువంటి ఈ యొక్క మహిళలకు గృహలక్ష్మి పథకం కింద వచ్చేటువంటి 4000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ గాని, తులం బంగారం గాని, విద్యార్థులకు స్కూటీలు, దళితులకు అభయహస్తం, ఇవన్నీ కూడా చట్టబద్ధత తెచ్చినట్టయితే అన్నీ కూడా అమలవుతాయి. కాబట్టి కేసీఆర్ గారు ఇలా ఈ యొక్క నిర్ణయానికి వచ్చినటువంటి సందర్భంగా కేటీ రామన్న ఈ యొక్క బిల్లులను ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంగా పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఈ యొక్క ప్రజలకు న్యాయం చేయాలి, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలనేటువంటి డిమాండ్ మీద పెడుతున్నటువంటి ఈ యొక్క బిల్లుకు తప్పకుండా ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క బిల్లుకు మద్దతు తెలపాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిని ప్రదర్శించాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క హామీలను ఎన్నికల సమయంలో ఇచ్చి ఏదో తప్పించుకుంటామనంటే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా అడుగడుగున ప్రశ్నిస్తాం. మీరు అసెంబ్లీలో మీ యొక్క నైజాన్ని, మీ యొక్క ఆలోచనలు తప్పకుండా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటువంటి విధంగా ఎమ్మెల్యేలందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ప్రైవేట్ బిల్లుకు మద్దతు తెలపాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది.